నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం హెల్తీ అండ్ టేస్టీ గోరుచిక్కుడుకాయ కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ఈ గోరుచిక్కుడుకాయని చాలామంది ఇష్టపడరండి. టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పి. ఇలా ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్‌గా మీ అందరికీ నచ్చుతుంది. చాలామంది మామూలు చిక్కుడు తినడానికి ఇష్టపడతారు గానీ, ఈ గోరుచిక్కుడు తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి. మా ఇంట్లోనే తినేవారు కాదంట నేనొచ్చే వరకు. తర్వాత నేను ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, హెల్త్‌కి మంచిదని చెప్పేసి నేను మా వారిని తీసుకురమ్మని చెప్తే తర్వాత నుంచి నేను వండిన తర్వాత మా వారికి నచ్చింది. డెఫినెట్‌గా తెచ్చుకుంటారు ఆయనైతే. ముందుగా రెసిపీలోకెళ్ళిపోదాం. ఆయిల్ వేసి ఎండు రొయ్యలు ఉడకపెట్టినటువంటి కోడిగుడ్లు వేసి ఫ్రై చేసి కొంచెం పసుపు వేసి ఫ్రై చేసి కోడిగుడ్లను తీసి పక్క పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత చిన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలను వేసి మగ్గించి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు వేసి కలిపి మగ్గించుకోండి. ఈలోపు గోరుచిక్కుడుకాయని చిన్నగా తరిగి కడిగి పక్కన పెట్టుకోండి. ఇవి మగ్గిన తర్వాత గోరుచిక్కుడుకాయ ముక్కలను వేసేసి కుక్కర్‌లో ఒక విజిల్ వేయించండి. నేను ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను సరిపోతుందండి. ఎక్కువ వాటర్ ఏం పట్టవు. లేదు మీకు కుక్కర్‌లో చేసుకోవడం ఇష్టం లేదంటే నార్మల్‌గా కూడా చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే ఒకవేళ మీరు ఎనవి తినని వాళ్ళైతే ఈ ఎండు రొయ్యలు, కోడిగుడ్లు స్కిప్ చేసి మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ చేసేసుకోండి. అలా అయినా టేస్ట్ బావుంటుంది. అలాగే ఎండు రొయ్యలు లేకపోతే పచ్చి రొయ్యలనే వేసుకోవచ్చండి. అలా కూడా బావుంటుంది. చూడండి ఇలా ఒక్క విజిల్ వేయించుకుంటే అలా ఉడికిపోతుంది గోరుచిక్కుడు. ఇలా ఉడికిన తర్వాత ఇందులోనే మనం కరివేపాకు, కారం, గరం మసాలా వేసుకొని కలుపుకొని మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి కోడిగుడ్లు ఉన్నాయి కదా! వాటిని కూడా వేసి కలిపి సిమ్‌లో పెట్టి ఉడికించండి. డెఫినెట్‌గా సిమ్‌లో పెట్టాలి. సిమ్‌లో ఉడికితేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇలా ఉడికించుకుని దగ్గర పడితే మీరు రైస్‌లోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా దేనిలోకైనా బావుంటుంది. మర్చిపోకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అప్పుడే ఇలాంటి హెల్తీ రెసిపీస్ ఇంకొంతమంది చేసుకోగలుగుతారు. అలాగే కొంతమంది తెలియని వాటిని కూడా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో తెలుస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.